70,000 ఉద్యోగాల్లో కూడా ఏ ఒక్క ఉద్యోగం తక్కువ ఎవడన్నా తలకే నరుకుంటాం. మరి వాస్తవం 70,000 ఉద్యోగాలు ఇచ్చిందా? మరి 70,000 ఉద్యోగాలు అని చెప్పేసి ఎక్కడ పడితే ఏ సభలో పడితే ఆ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి మేము మాకున్న ముఖ్యమంత్రి మీరు ఒక్కరే, మరి ఎవరు చెప్పుకోవాలి మా బాధ? ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ఒక్కటే కాదు కదా కావాల్సింది, నియామక పత్రాలు ఇవ్వడం మాత్రమే కొత్త పద్ధతి తప్ప ఉద్యోగాలు ఇవ్వడం కాదు. నోటిఫికేషన్ వేసినట్టు ఇదే క్లాక్ టవర్ దగ్గరికి రమ్మనండి, మేము మాట్లాడతాం. ఇదే క్లాక్ టవర్ దగ్గరికి రమ్మనండి. సీఎం ఎన్ని పోస్టులు వేసిండు, ముఖ్యమంత్రి అయిన కాంచి ఎన్ని జీవోలు తీసుకొచ్చిండు, ఎన్ని ఉద్యోగాలు వేసిండో ఇక్కడికి వచ్చి లెక్క చెప్పమనండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచలి అసలు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఉన్న 70,000 గురించిలే మాట్లాడుతుండు. ఈయన వచ్చి మరి ఏంటో నోటిఫికేషన్ ఇచ్చిండు. మరి ఈయన వేసిన నోటిఫికేషన్ గురించి మాట్లాడాడు ఎందుకు? ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చి దానికి ఎగ్జామ్ పెట్టి కంప్లీట్గా నువ్వు పత్రాలు ఇస్తే దాన్ని నువ్వు ఇచ్చినట్టు అనుకోవాలి. ఎవరో ఇచ్చిన దానికి నువ్వు ఇస్తున్నా అనేసి మాట్లాడేవింది. అంటే ఆ 70,000 ఉద్యోగాలే ఉన్నాయా? ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పారు. మరి నువ్వు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయినాయి. 2 సంవత్సరాల నుంచి ఎన్ని ఉద్యోగాలు ఖాళీలో ఉన్నాయి? ఆ ఖాళీల గురించి నువ్వేమైనా చెప్తున్నావా? పోనీ ఉన్న 2 లక్షల ఉద్యోగాలైనా ఇస్తున్నావా? అవి కూడా ఇవ్వట్లేవు కదా. అవన్నీ ఇస్తుంటే మీరు రోడ్ల మీదకి వచ్చేటోళ్ళమే కాదు కదా, ఇలా అడిగేటోళ్ళం కూడా కాదు కదా. నీ ప్రభుత్వంలో నువ్వు ఏ ఇచ్చినావు అది చెప్పు ఫస్ట్. ఇంతవరకు 70,000 అనేది గత ప్రభుత్వంది, నీ ప్రభుత్వంది కాదు. నువ్వు మాట్లాడాల్సింది నీ ప్రభుత్వం గురించి మాట్లాడాలి. నీ ప్రభుత్వంలో ఎన్ని ఇచ్చినావు అనేది మాట్లాడాలి. వెంటనే నోటిఫికేషన్స్ కావాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి నుండి కూడా మీరు నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే మాత్రం మా నిరుద్యోగుల తడాకిందని చూపిస్తాం. ఇప్పటి వరకు బయటకు రావట్లేదు అనుకుంటారు, ఇప్పటి నుండి వస్తాం, మేము బయటకు అందరం వస్తాము. నల్లగొండ నుంచే ఉద్యమం మొదలైంది, మళ్ళీ నల్లగొండ నుంచే స్టార్ట్ అవుతుంది ఉద్యమం. నా పేరు శోభారాణి, నేను రాసిన మా బ్యాడ్లకు కొంచెంలో పోయినాం. కాకపోతే మళ్ళీ ఎమ్మటే నోటిఫికేషన్ వస్తుంది. ఇంత కష్టపడ్డాము అనుకున్నాం, కానీ మళ్ళీ నోటిఫికేషన్ లేదు. ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఊసే లేదు. ఏమన్నా అంటే ఇస్తున్నాం, ఇగో వచ్చే జాబ్ క్యాలెండర్, మేము ధర్నా చేయంగానే ఇగో వచ్చింది జీవో, మేము ధర్నా చేయంగానే ఇగో ఇప్పుడు ఇస్తున్నాం అప్పుడు ఇస్తున్నాం అని చెప్పడం కాదు. నిజంగా సత్తా ఉంటే లేదా చెప్పండి. తెలంగాణలో గవర్నమెంట్ జాబ్స్ లేవు, మేము ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పండి, ఒప్పుకోండి. అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకోండి. మేము ఇవ్వలేము, తెలంగాణలో జాబ్స్ మేము ఇవ్వలేమని చెప్పండి. మేము ఇంకో మాట మాట్లాడకుండా మా పని మేము చేసుకుంటాం. 2 ఏళ్ల నుంచి అప్పుడు 5 ఏళ్ళు టైం వేస్ట్, ఇప్పుడు 2 ఏళ్ళు టైం వేస్ట్. ఇటు ప్రైవేట్ జాబ్లకు పోలేక, ఇటు గవర్నమెంట్ జాబ్లు ప్రిపేర్ కాలేకుండా ఒక్కొక్కరు మనస్తాపంతో మా అన్నలు అక్కలు ఎంతో మంది అప్పుడు చచ్చిపోయారు, ఇప్పుడు చచ్చిపోతారు. రేపు మా పరిస్థితి కూడా అదే. ఇంకా 2 ఏళ్ళు ఇట్లే చేస్తే మా పరిస్థితి కూడా అదే జరుగుతుంది. మేము ఈ పాపం అంతా రేవంత్ రెడ్డి అవుతుంది. ఏ విధంగా అయితే మేము మంచిగా తీసుకొచ్చి నిన్ను గద్దె మీద కూర్చోబెట్టినామో, మాకు నోటిఫికేషన్లు ఇస్తే మా పని మేము చేసుకుంటాం, మీ పని మీరు చేసుకోరి. మా పని మేము చేసుకొని మేము ఉద్యోగాలు చేస్తాం, మీ పని మీరు చేసుకోరి. లేదంటే మాత్రం ఇప్పటితోటే ఉద్యమం మొదలైంది, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అందరూ అన్ని భాషలు వాళ్ళు మాట్లాడతారు, సీఎం మీరే చెప్తారు తెలుగు మాట్లాడాలని వాళ్ళకు నేర్పిస్తారు. మీ బుద్ధి ఏమైంది? తెలుగు రాష్ట్ర వాళ్ళకి ఎందుకు అన్యాయం జరిగింది? జీవో 29 తీసుకొచ్చి అన్యాయం చేసిరు. మేము ఫస్ట్ సెకండ్ క్వాలిఫై అయినా, మా ఫ్రెండ్స్ అందరూ క్వాలిఫై కాలేదు. అది ఎక్కడ అన్యాయం జరిగింది? అసలు గ్రూప్ 1 మొత్తం తడుపుల తడక. ఒక్కరికి అన్యాయం జరిగినట్టే. 563 పోస్టులల్లో ఒక్కరికి అన్యాయం జరిగిన పేద బిడ్డలకు జరిగినట్టే. అందరికి చాలా మందికి అన్యాయం జరిగింది. ఆ పాపం ఎక్కడికి పోదు, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా మారి ఈ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ చట్టబద్ధంగా జాబ్ క్యాలెండర్ పెడితేనే, పక్క రాష్ట్రం వాళ్ళని చూసన్న బుద్ధి తెచ్చుకొని జాబ్ క్యాలెండర్ పెడితేనే ఓకే. మీరు ఇప్పటి వరకు ఇంకా 2 ఏళ్ళు పాలన కొనసాగుతుంది. లేకుంటే ఏం జరుగుతుందో మీ నిరుద్యోగులు మా సత్తా చూపిస్తాం. ఇప్పుడు హైదరాబాద్లో అంటున్నారు రేవంత్ రెడ్డి గారు 70,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం, 80,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం. మరి 70,000 ఉద్యోగాల్లో కూడా ఏ ఒక్క